ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ధనుస్సు రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం ఉంది. మీ జీవితంలో ఒక స్త్రీ, మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి ఈ సమయంలో మీకు అతిపెద్ద శత్రువుగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఈమె పేరు ఒక ప్రత్యేక అక్షరంతో ప్రారంభమవుతుంది. ఆ పేరు వినగానే మీకు ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు, అదే వ్యక్తి కూడా కావచ్చు. ఈ విషయం వినగానే మీ మనసులో కొంత అసహనం, కొంత అనుమానం కలగవచ్చు. కానీ ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది మీరు జాగ్రత్తగా ఉండాల్సిందని సంకేతం మాత్రమే. మొదటిగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే మీరు ఈ ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైన వ్యక్తులు. మీ ఆలోచనలు విస్తృతంగా ఉంటాయి. మీ మనసును నిర్మలంగా ఉంచుకుంటారు. మీరు ఎవరికైనా సహాయం చేస్తే దానికి ప్రతిఫలం ఆశించరు. మీలో ఒక సహజమైన ధైర్యం ఉంటుంది. మీరు పడిపోయినా సరే మళ్ళీ లేచి నిలబడే శక్తి మీలో ఉంటుంది. మీరు స్వేచ్ఛగా ఉండాలనుకుంటారు. మీరు నిజాయితీనే ఎక్కువగా గౌరవిస్తారు. మీరు మాటల్లో కానీ మనసుల్లో కానీ నేరుగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. కానీ ఇదే నిజాయితీ, ఇదే ఓవర్ నేచర్ కొందరికి అవకాశంగా మారే అవకాశం కనిపిస్తుంది. మీరు చాలా త్వరగా మనుషుల్ని నమ్ముతారు. ఇదే మీ యొక్క బలహీనతని చెప్పాలి. మీకు మంచి అనిపించిన వారిని మీరు పూర్తిగా మీ జీవితంలోకి తీసుకుంటారు. మీరు మీ ప్లాన్లు కావచ్చు, మీ కలలు కావచ్చు, మీ బాధలు కావచ్చు, అన్నీ వాళ్ళతో పంచుకుంటారు. కానీ అందరూ మీలా ఉండరని గమనించాలి. కొందరు మీ మంచితనాన్ని ఉపయోగించుకోవడానికి మాత్రమే మీ దగ్గరకు వస్తారు. మీరు ఇచ్చే ప్రేమను వారు ఆయుధంగా ఉపయోగించుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి. మొదటిగా ఈమె మీకు చాలా మంచి వ్యక్తిలా కనిపిస్తుంది. మీకు అండగా ఉన్నట్లు కూడా నటిస్తుంది. మీ బాధలు అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. మీరు పడిన కష్టాల్లో మీతో మాట్లాడి మీకు ధైర్యం చెప్పినట్టు అనిపించింది. కానీ నిజానికి ఆమె నీలోని బలహీనతను అర్థం చేసుకోవడమే లక్ష్యంగా మీ దగ్గరికి వచ్చింది. మీరు ఎప్పుడు భావోద్వేగానికి లోనవుతారు. మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో అన్నీ ఆమె గమనిస్తుంది. అప్పుడు మెల్లగా ఆమె అసలు స్వరూపం బయటపడుతుంది. కానీ ఇది ఒక్కసారిగా కాదు, చాలా సున్నితంగా జరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో సందేహం పెంచడం, మీరు నమ్మే వ్యక్తులపై అనుమానం కలిగించడం, మీరు ముందుకు వెళ్ళబోతున్నట్లు అనిపిస్తే మీ వేగాన్ని తగ్గిస్తుంది. ఇవన్నీ ఆమె చేసే పద్ధతులు. ఆమె మాటలు ఎప్పుడు నేరుగా నష్టపరచవు, కానీ మీలో సందేశాన్ని నాటుతాయి. అదే ఆమె యొక్క శక్తి. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మీ శక్తి మీ స్పష్టతతో ఉంది. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఈ సమయంలో మీ ఆలోచనలో కలవరాన్ని సృష్టించడం ద్వారా మీ శక్తిని తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఉద్యోగపరంగా చూస్తే ఈ ప్రభావం చాలా క్లియర్గా కనిపించవచ్చు. మీరు మంచి పనితీరు చూపుతున్నప్పటికీ ఒక్కసారిగా అపార్థాలు రావచ్చు. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఒక మహిళా సహోద్యోగి ద్వారా ఈ ప్రభావం రావచ్చు. మీ గురించి తప్పుగా చెప్పడం, మీ పనిని చిన్నచూపు చూడడం, మీపై ఉన్న విశ్వాసాన్ని తగ్గించడం, ఇవే జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాటపై జాగ్రత్త అవసరం. డాక్యుమెంట్ల విషయంలో కావచ్చు, ఏదైనా సరే మెసేజెస్ రూపంలో కావచ్చు, అన్నీ క్లియర్గా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే వ్యాపార పరంగా చూస్తే వ్యాపారంలో ఉన్నవారికి ఇది మరింత జాగ్రత్తగా ఉండాల్సిన విషయం అని చెప్పాలి. ఈ స్త్రీ మీకు ఒక మంచి అవకాశం చూపించి దాని వెనుక ఉన్న రిస్క్ను దాచిపెట్టవచ్చు. మీరు ఆమె మాటలు నమ్మి ముందుకు వెళితే తర్వాత ఆ నిర్ణయం మీకు నష్టాన్ని తీసుకురావచ్చు. ముఖ్యంగా కొత్త ఒప్పందాలు, కొత్త పెట్టుబడులు, ఇవన్నీ మీరు స్వయంగా చెక్ చేయాల్సి ఉంటుంది. ఎవరి మాటకైనా వెంటనే సంతకం చేయకండి. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆర్థిక పరంగా చూస్తే మీకు కొంత ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. మీరు అనవసరం లేని ఖర్చులు చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎవరో చెప్పిన మాట నమ్మి మీరు డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా అప్పు ఇవ్వాలనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. ఈ సమయంలో మీ డబ్బు అనేది చాలా భద్రంగా చూసుకోవాలి. దాన్ని కాపాడుకోవడం మీ యొక్క లక్ష్యమని చెప్పాలి. అలాగే కుటుంబ జీవితంలో కూడా చిన్న చిన్న అపార్థాలు కనిపిస్తాయి. మీరు చెప్పిన మాటను వేరేలా చెప్పడం, మీపై అనుమానాలు కలిగించడం, ఇవన్నీ జరగవచ్చు. కొందరు మీ మాటలను మలుపు తిప్పి వేరేలా చెప్పే అవకాశం ఉంది. కానీ మీరు శాంతంగా ఆలోచిస్తే అసలు నిజం మీకు అర్థమవుతుంది.
కోపంతో స్పందించకుండా ఒక్కసారి ఆగి ఆలోచించడం మీకు చాలా మంచిది. అలాగే సంబంధాల విషయానికి వస్తే ఈ స్త్రీ మీ ప్రేమ జీవితంలో గందరగోళం సృష్టించే అవకాశం ఉంది. మీరు నమ్ముతున్న వ్యక్తిపై అనుమానం కలిగించడం, చిన్న విషయాల్ని పెద్ద సమస్యలుగా మార్చడం ఇవి జరగవచ్చు. మీ పార్ట్నర్తో కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండండి. ఎవరి మాటలు విన్నా ముందుగా మీ దగ్గరకు వ్యక్తిని నేరుగా అడగండి. అలాగే ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఎక్కువగా మానసిక ఒత్తిడి కనిపిస్తోంది. మీరు ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాలకే టెన్షన్ పడడం, నిద్ర సమస్యలు రావడం ఇవన్నీ కనిపించవచ్చు. ఇది బయట పరిస్థితి వల్ల కాదు, మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ వల్ల వస్తుంది. మీరు కొంత సమయం మీకు మీరే ఇవ్వాలి. ధ్యానం చేయడం, నడక లేదా ప్రశాంతమైన సంగీతం కానీ మీకు ఏదైనా ఇష్టం ఉంటే అటువైపు మీ మనసుని సర్దుబాటు చేసుకుంటే మీకైతే మంచి జరుగుతుంది. మొదటగా మీ జీవితంలో ఎవరు మీకు నిజంగా మంచివారు, ఎవరు నటిస్తున్నారు అన్నది గమనించాల్సి ఉంటుంది. ఎవరి మాటలు నమ్మకూడదు, వారి చర్యలు కూడా చూడాలి. ఎవరు మీతో మాట్లాడిన తర్వాత మీకు శాంతి కలిగితే ఆ వ్యక్తి మంచివాడు. కానీ మీరు ఏదో సందేశం, టెన్షన్ పడితే మాత్రం అక్కడే మీరు జాగ్రత్తగా ఉండాలి. రెండవది, మీ నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరే తీసుకోవాలి. ఎవరి సలహా అయినా వినండి, కానీ వెంటనే అమలు చేయకండి. ఒక్కసారి ఆలోచించండి, మీ అంతరాత్మ ఏం చెబుతుందో వినండి. మీలో ఆ అంతర్గత స్వరం ఇదే మీకు మంచి గైడ్గా పనిచేస్తుంది. మూడవది, మీ వ్యక్తిగత విషయాల్ని అందరితో పంచుకోవడం తగ్గించండి. మీ ప్లాన్లు కావచ్చు, మీ కలలు కావచ్చు, ఇవి మీ దగ్గరే ఉంచుకోండి. మీరు చెప్పే ప్రతి విషయం ఒకరైనా ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. నాలుగవది, మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోండి. నెగిటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి. మీకు సంతోషం వచ్చే పనులు మాత్రమే చేయండి. ఐదవది, మీరు మీ మీద నమ్మకం కోల్పోవద్దు. ఈ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా మీరు దాన్ని అధిగమించే శక్తి మీలో ఖచ్చితంగా ఉంటుంది. చివరిగా, ధనుస్సు రాశి వారికి ఒక బలమైన వ్యక్తులని చెప్పాలి. మీరు ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని అధిగమించే శక్తి మీలో ఉంది. ఆ స్త్రీ మీ జీవితంలో ఒక పరీక్ష మాత్రమే. ఈ పరీక్షలో మీరు గెలవాలంటే మీ బుద్ధి, మీ జాగ్రత్త మీ యొక్క ఆయుధాలని చెప్పాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో నిర్ణయించే శక్తి మీకే ఉంది. ఈ సమయంలో మీరు తెలివిగా వ్యవహరిస్తే ఇదే పరిస్థితి మీకు ఒక పెద్ద పాఠంగా కూడా మారుతుంది. మరియు మీరు మరింత బలంగా, మరింత జాగ్రత్తగా ముందుకు సాగుతారు. అలాగే మీరు చిన్న చిన్న పరిహారాలు కూడా చేసుకున్నట్లయితే మీకైతే మంచి జరుగుతుంది. మీరు ప్రతిరోజు కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా పఠించండి. 11 లేదా 21 సార్లు, వీలైతే 108 సార్లు పఠించండి. మీకున్నటువంటి కష్టకాలం కాస్త మంచి కాలంగా మారుతుంది. మీరు మారితే మీ పరిస్థితులు కూడా మారుతాయి. మీరు జాగ్రత్తగా ఉంటే ఎవరు మిమ్మల్ని దెబ్బతీయలేరు. ఈ సమయం మీకు పరీక్ష మాత్రమే కాదు, మీ ఎదుగుదలకి ఒక కొత్త ద్వారం అని కూడా చెప్పాలి. ఓకే అండి, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది, వీరికి ఒక స్త్రీ కారణంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి, వాటి నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.